నమస్కారము. నాకేంటంటే అంకోల్ తాండాల మా గోపియా నాయక్ ఇంటికాడ అందరు తాండా పెద్ద మనుషులు, నాయక్ కార్బరి తాండా పెద్ద మనుషులు, మళ్ళీ మన ఆల్ ఇండియా లెవెల్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ సింగ్, మళ్ళీ నరేష్ రాఠోడు వీళ్ళందరూ వచ్చి మనం ఏకాగ్రీయంగా ఒక చిట్టి ఇద్దాము, మీరు పాల్గొనండి. నేను అసలు ఒప్పుకోను, నేను జమానత్ ఇవ్వమంటే ఇయ్యను, పోటే చేస్తా, మేము ముగ్గురం పోటే ఉంటాము. అయినా ఏమో నువ్వు ఇవ్వమని బతిమిలాడి ఏమో నాకు జమానత్ ఇప్పించినారు, మేము చెప్పినట్టుగా వింటానని అన్నాను. దాని తర్వాత అందరి సమక్షంలో శివాలాల్ మహారాజ్, జగదంబాదేవి, రామరావు మహారాజ్, లక్ష్మా సత్తి పేరు మీద కొబ్బరికాయ కొట్టి గోపియా నాయక్ తాండా పెద్ద నాయక్ మా అందరికీ బొట్టు పెట్టి అందరి సమక్షంలో చిట్టి డ్రా తీసినాడు. అది ప్రమిలాబాయి లాల్ సింగ్ అని వెళ్ళింది. అయితే ఆ చిట్టి వెళ్ళిన తర్వాత తాండా గుడికేమో 5 లక్షలు ఇవ్వాలని వాళ్ళు అన్నారు. నేను వెంటనే 5 లక్షలు ఇచ్చేసినాను. తర్వాత 2 రోజుల వరకు తిరిగితే వాళ్ళు ఒప్పుకోకొచ్చినారు, మేమేం చేయలేము, అలా ఎట్లయితుందని నేను వాళ్ళకి అన్నా కానీ ఇక పోటీ చేసుకోమని అన్నారు. దాని గురించి నేను మనస్తృప్తి అయి నేను ప్రచారంకు వెళ్ళలేను. ఇది నాకు జరిగిన అన్యాయము. తాండావాసులు అందరి సమక్షంలో పెద్దోళ్ళు, కార్బారి, నాయక్ అందరూ అమ్మవారి పేరు మీద, లక్ష్మా సతీ పేరు మీద, శివాలాల్ మహారాజ్ పేరు మీద జరిగిన తర్వాత ప్రతాప్ సింగ్ కూడా మా ఆల్ ఇండియా లెవెల్ బంజారా సేవా సంఘం అధ్యక్షుడు రాములు నాయక్ తోటి ఫోన్లో గోపియా నాయక్ మాట్లాడిపించిండు. ఇట్లా చిట్టి ఏకాగ్రీయమైంది, మా అంకోల్ దండాలు నామినేషన్గా చేసుకున్నాము. మళ్ళీ పోచారాం శ్రీనివాస్ రెడ్డికి కూడా ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇట్లా చిట్టి ప్రమిలాబాయి లాల్ సింగ్కి వెళ్ళింది అని సరే అని అనుకున్నారు. దాని తర్వాత ఏంటంటే వీళ్ళందరూ మళ్ళీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సురేందర్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కామారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సురేందర్కు కూడా చెప్పినారు. అందరి క్షమంలో జరిగిన తర్వాత ప్రతాప్కు ఫోన్ చేసి నేనేం చేయలేనని ప్రతాప్ అనేసినారు. తాండావాసులు, నాయక్ కార్బారి, పేద మనుషులు వాళ్ళందరూ కూడా మేమేం చేయలేము, ఇలా నాకు అన్యాయం జరిగింది, దీనికి మీరందరూ సహకరించాలని గుర్తు చేస్తున్నాను.